ఉల్సూర్ సరస్సు యొక్క ప్రస్తుత పరిస్థితి మరియు దాని చారిత్రక నేపథ్యానికి సంబంధించిన ముఖ్యాంశాల త్వరిత సారాంశమిది. బెంగుళూరు నగర నడిబొడ్డును ఉన్న అత్యంత పురాతనమైన ఇంకా అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు గొప్పదనమేమిటి, అలాగే ప్రస్తుతం దానికి పొంచి ఉన్న అతిపెద్ద ముప్పేమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మొదటిది, దీనికి ఉన్న ఆ ఘనమైన చరిత్ర గురించి మాట్లాడుకుందాం. 1648లో బెంగుళూరు నిర్మాత రెండవ కెంపేగౌడ గారు దీన్ని నిర్మించారు. అప్పట్లో పక్కనే ఉన్న గ్రామమైన హలసూరు పేరు మీదే దీన్ని పిలిచేవారు. ఆ తర్వాత అంటే 1862లో నాటి బ్రిటిష్ అధికారి కమిషనర్ సర్ లెవిన్ బెంథమ్ బోరింగ్ దీన్ని మళ్లీ అభివృద్ధి చేసి ఉల్సూర్ సరస్సుగా మార్చేశారు. ఒక్కసారి ఊహించండి, దాదాపు 400 ఏళ్ల క్రితం కట్టిన ఒక సరస్సు ఇప్పటికీ నగరానికి గుండెకాయలా కొట్టుకోవడం నిజంగా అద్భుతం కదూ. ఇక రెండవది, ఇందులో ఉన్న ఒక ఆసక్తికరమైన భౌగోళిక విశేషం గురించి చెప్పాలి. మీకు తెలుసా, పైనుంచి చూస్తే ఈ సరస్సు అచ్చం మన భారతదేశ పటం ఆకారంలోనే ఉంటుంది. పర్యాటకులను ఆకట్టుకునేలా చిన్న చిన్న వంతెనలతో కలిపిన 7 అందమైన ద్వీపాలు, అలాగే ఒకవైపున ప్రశాంతమైన కెన్సింగ్టన్ పార్క్ ఇందులో ఏర్పాటు చేశారు. సరిగ్గా మన దేశపటంలా ఉండే సరస్సు, అందులో 7 దీవులు. వినడానికే భలే అనిపిస్తుంది గదా. కానీ చివరిది అలాగే చాలా ముఖ్యమైనది. ఇంతటి ఘనచరిత్ర ఉన్న సరస్సుకు పట్టిన ప్రస్తుత దుస్థితి 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు సరస్సును ఖాళీ చేసి పూడికతీత పనులైతే మొదలుపెట్టారుగాని పర్యావరణవేత్తలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటారా? దశాబ్దాలుగా అడుగున పేరుకుపోయిన ఆ విషపూరితమైన గట్టి బురదను వదిలేసి పైపైన కేవలం 0.6 మీటర్ల మేర మాత్రమే తవ్వుతున్నారు. లోపలంత చెత్తను వదిలేసి ఇలా పైపైన ఊడ్చినట్లుగా శుభ్రం చేస్తే అసలు ఈ సరస్సు పునరుద్ధరణ లక్ష్యం ఎలా నెరవేరుతుంది చెప్పండి. కాబట్టి ఉల్సూర్ సరస్సు లాంటి అరుదైన చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి అరకొర చర్యలతో కాకుండా సరైన పూర్తిస్థాయి ప్రక్షాళన జరగడం ఎంతైనా అవసరం.